సో గైస్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీపీఎస్సి మరి భారీ స్థాయిలో 657 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి కార్యాచరణ అయితే రూపొందించడం జరిగిందండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఫుల్ కోర్స్ జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నాము, 1 ఇయర్ వ్యాలిడిటీతో అండి. ఇందులో మనకి ఫుల్ యాజ్ పర్ ద సిలబస్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, యాజ్ పర్ ద సిలబస్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. 100% తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగిందండి. పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. మరి రానున్నటువంటి నోటిఫికేషన్కి మీకు మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో గైస్ డెమో క్లాసెస్ కూడా కొన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి నాతో చాట్ చేయవచ్చు. బట్ చాలా మంచి రిక్రూట్మెంట్ అంటే ఆఫ్టర్ లాంగ్ టైం అండి. ఓకే, రాష్ట్ర విభజన తర్వాత వస్తున్నటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి. అప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు, ఫస్ట్ టైం చాలా పెద్ద నోటిఫికేషన్ తీసుకొస్తున్నారు. సో ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, కోర్స్ తీసుకోండి వెంటనే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ రోజు వార్తాపత్రికల్లో రావడం అయితే జరిగిందండి. ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకు అతి త్వరలోనే భారీ నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా ఆల్రెడీ మనకు సమాచారం అయితే ఉందండి. ఓకేనా, మరి అందులో చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. 7,500 వరకు ఖాళీలు అయితే ఉన్నట్లుగా మనకు అధికారికంగా చెప్పడం జరిగింది. అందులో 600కు పైగా జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే ఇటీవల ఈరోజు వచ్చినటువంటి పేపర్ న్యూస్లో మాత్రము 10,000 ఖాళీలు ఉన్నాయటండి. ఏనండి, 10,000 ఖాళీలు అయితే ఉన్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. అయితే ఈ 10,000 ఖాళీల్లో ఇంతకుముందు మనకు 7,500 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా, అది నిజమే. మరి 10,000 ఏంటి ఇప్పుడు అని చూసినట్లయితే ఇంకొక 2,500 ఖాళీలు మరి డిప్యూటేషన్ పైన, ఓకేనా, డిప్యూటేషన్ పైన వెళ్ళనున్నట్లుగా అయితే ఇక్కడ మనకు సమాచారం అయితే రావడము జరిగింది. ఇందులో ఏ ఖాళీలు ఉన్నాయని తెలుసు కదండి. డ్రైవర్ పోస్టులు 3,673, కండక్టర్ 1,800 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 600కు పైగా, అసిస్టెంట్ మెకానిక్ శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 207, మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 280. ఇవి గ్రూప్ 2 లెవెల్ పోస్టులు అండి. ఇవి చాలా మంచి ఉద్యోగాలు, హైలైట్ ఉద్యోగాలు ఇవి. ఇది వచ్చిందంటే డైరెక్ట్ గ్రూప్ 2 క్యాడర్ జాబ్స్గా వీటిని అయితే చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ భర్తీ చేస్తారంటే చేయకపోవచ్చండి. ఇందులో కొన్ని డిప్యూటేషన్ పైన వెళ్ళిపోతాయి. ఒక 100 డిప్యూటేషన్ పైన వెళ్ళినా కూడా ఇంకో 180 అయితే మిగిలే అవకాశాలు ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకు ఆల్రెడీ ఈ అప్డేట్ అయితే ఎప్పుడో రావడం జరిగింది. మరి ఈ రోజు న్యూస్ ఏంటో చూద్దాము. ఓకే, రోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి అని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు నియామక నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని ఏపీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఓకేనా, ఏపీఎస్ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వాళ్ళకు ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా ఒక ఐడియా అయితే ఉంటుందండి. అయితే నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో భాగంగా, ఒక సమావేశంలో భాగంగా మరి ఏపీఎస్ఆర్టీసీలో ఇక చూడండి ఫ్రెండ్స్, వీరు మాట్లాడుతూ ఈయు రాష్ట్ర అధ్యక్షులు కె నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ 12 ఏళ్లుగా కారుణ్య నియామకాలు మినహా ఏ ఒక్క ఉద్యోగ నియామం కూడా మరి ఏపీఎస్ఆర్టీసీలో జరగలేదని కూడా వీరైతే తెలపడం జరిగింది. అయితే ఆర్టీసీలో సుమారుగా 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని, వీటి భర్తీకి ప్రభుత్వము వెంటనే అనుమతులు ఇవ్వాలని, విలీనం అనంతరము మరి పీడీటీ ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన నైట్ అవుట్ లేదా ట్రావెలింగ్, ఓవర్ టైం అలవెన్స్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడైతే కోరడం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా ఖాళీలు అయితే ఉన్నాయండి. అయితే ఈ 10,000 ఖాళీల్లో 10,000కు 10,000 ఫిల్ చేయరండి. సో 2,500 ఖాళీలు పదోన్నతుల్లోనే వెళ్ళిపోతాయండి. ఇంకా మిగిలి ఉన్నవి కేవలం 7,500 మాత్రమే భర్తీ చేస్తారు. అందులో హాట్ కేక్లా ఉన్నటువంటి ఈసారి జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్, అంతేకాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ లాంటి పోస్టులు, ఓకేనా, డ్రైవర్ మెకానిక్ కండక్టర్ పోస్టులు కూడా, ఓకేనా, ఇవి హాట్ కేకులాగా ఉన్నాయండి. మరి
సో గైస్, మరి ఈ యొక్క ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్లో మనకు భర్తీ చేసే జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఇటీవల ఎమ్మెల్సీ చిరంజీవి గారు కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ గారిని కలిసినప్పుడు ఏం చెప్పారండి? ఏపీపీఎస్సీ 100% మరి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది అని క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగిందండి. అంటే ఏపీపీఎస్సీ క్యాలెండర్ రావడం కన్ఫర్మ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? ఎందుకంటే ఏపీపీఎస్సీ చైర్మన్ గారే స్వయాన చెప్పడం అయితే జరిగింది. ఆ న్యూస్ కూడా మీకైతే అప్డేట్ చేయడము జరిగింది. అయితే అందులోనే మనకు ఈ యొక్క రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఓకేనా, నెక్స్ట్ రానున్నటువంటి ఏపీపీఎస్సీ కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో ఖాళీలు అయితే ఉన్నాయండి. వాటన్నిటిని కూడా మనకు యాడ్ చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉంది. మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయగానే అన్ని నోటిఫికేషన్లు వస్తాయా అంటే వెంటనే వస్తాయంటే రావండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మనకు జాబ్ క్యాలెండర్ వస్తే అందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఈఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ అనుకోండి, మార్చ్ 10th నోటిఫికేషన్. ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ? ఓకేనా, ఆగస్టు ఎగ్జామ్ అని ఈ విధంగా మనకు ముందుగానే మనకు అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉండేదే జాబ్ క్యాలెండర్. మనము ఎస్ఎస్సి క్యాలెండర్ చూస్తాం సెంట్రల్లో, ఓకేనా, యూపీఎస్సీ క్యాలెండర్ చూస్తాం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టీజీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. సేమ్ అదే విధంగా ఏపీలో కూడా రాబోతున్నట్లుగా మరి సమాచారం అయితే ఉందండి. దీనికి తగ్గట్లుగా మీరు ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎంతోమంది అంటారండి ఈ నోటిఫికేషన్లు వస్తాయో రావో తెలియదు, సో ఇప్పటి నుంచి చదువుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అని అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సడన్గా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా తక్కువ టైం ఉంటుంది. 45 days స్టాండర్డ్ టైం. నోటిఫికేషన్ వచ్చాక 45 daysలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఏపీపీఎస్సీ కదా. మరి 45 daysలోని సిలబస్ అంతా కంప్లీట్ చేయగలరా? కష్టం, ఎవ్వరూ చేయలేరు. కాబట్టి ఈ రోజు నుంచి కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో గైస్, మనకు అంతేకాకుండా ఒకటి మర్చిపోయాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇవ్వు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నెక్స్ట్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా 1800 ఖాళీలకు రాష్ట్ర ఆర్థిక శాఖ, గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపిందండి. ప్రభుత్వం మారడంతో అవి పెండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ మనకు ఏమైనా విడుదలయ్యే అవకాశం ఉందా అంటే ఎఫ్బీఓనే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లపైనే ముందుగా వీటిని విడుదల చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఓకేనా? సో గైస్, మరి ఇదే అప్డేట్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, ఓకేనా, నెక్స్ట్ రాబోయే జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా ఉందండి, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఓకే, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కోసం కావచ్చు, ఏ నోటిఫికేషన్ కోసం కూడా మీరు ప్రిపేర్ అయినా కూడా చాలా చాలా పర్ఫెక్ట్ క్లాసెస్ అయితే మీకు రూపొందించి మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. చాలామంది అభ్యర్థులు ఇప్పటికే తీసుకున్నారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా డెమో చూడండి. ఫస్ట్ డెమో చూసి మీకు నచ్చితే తప్పకుండా పర్చేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.